సార్ సార్ మొత్తం నేరాలు తగ్గినప్పటికీ కూడా దీనిలో చూసినట్టయితే అత్యాచారాలు కిడ్నాప్లు మాత్రం పెరిగాయి. దానికి రీజన్ ఏంటి? ఒకటి వారు మర్డర్ ఫర్ గేమ్ సంబంధించిన వ్యవహారంలో కూడా హత్యలు పెరిగాయి. దాంతోపాటు మీరు ఎంబీ సంబంధించి ప్రీ కమిషన్ రేట్ లక్ష్యాన్ని ఎప్పటిలోగా చేరుకున్నారు? సార్ నాకు మంచి సపోర్ట్ ఉన్న క్వశ్చన్ ఇది. బీన్ టెలింగ్ యూ క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్, మేజర్ క్రైమ్ ఏదైతే జనరల్గా మన మర్డర్స్ ఉంటాయి, హరాస్మెంట్ ఉంటుంది, వైలెన్స్ ఉంటుంది, వీటిలో తగ్గాయి 25%. కానీ బికాస్ ఆఫ్ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్స్, లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ యాక్సెస్ టు వాట్ యు కాల్ దీస్ సెల్ ఫోన్స్, సోషల్ మీడియా ఇంటరాక్షన్స్, ఫేస్బుక్స్, ఇట్లా ఎక్కడెక్కడనో ఏ ముఖం చూడని వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ అవుతుంది. వాళ్ళు నమ్మి వాళ్ళు వేరే ప్రదేశానికి వెళ్తున్నారు. మనం ఎఫర్ట్స్ పెట్టి తీసుకురావడం అంటే వాళ్ళు కూడా ఒకసారి రిటర్న్ వస్తున్నారు. ఆ ప్రాసెస్లో ఏంటంటే వీళ్ళు మైనర్స్ కాబట్టి అది కిడ్నాప్ కేసు కింద వస్తుంది. మీకు చెప్పిన చాలా కేసులు అవే. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఒక ఒక మహిళను కానీ ఒక గర్ల్ కానీ ఎత్తుకపోయిన కిడ్నాప్ లేవు. వీఆర్ ఆల్ టెక్నికల్ వన్స్. మర్డర్ ఫర్ గెయిన్స్ తగ్గిపోయాయి. మర్డర్ ఫర్ గెయిన్స్ లాస్ట్ ఇయర్ తగ్గిపోయి, డెకాడీస్ తగ్గాయి. క్రైమ్లో యూ కెన్ బుక్ ఇస్ దేర్ విత్ యూ. మర్డర్ ఫర్ గెయిన్స్ తగ్గాయి. ఓన్లీ ఏరియా వీఆర్ కన్సర్న్ ఓన్లీ 2 areas. ఒకటి మీరు చెప్పినటువంటిది దిస్ పోక్సో కేసెస్, దాని తర్వాత క్రైమ్ అగేన్స్ట్ విమెన్లో ఉన్నటువంటి కిడ్నాపింగ్. అవి టెక్నికల్గా వస్తున్నాయి. మనం లా ప్రకారం వెళ్ళాలి కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాబరీస్ ఉంటాయి, అది చైన్ స్నాచింగ్ అని చెప్తే పనిష్మెంట్ లెవెల్స్ వేరుంటాయి. కానీ అతను వస్తున్నాడు, అటాక్ చేస్తున్నాడు, ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేస్తున్నాడు, వైలెన్స్ అవుతుంది, ఇంజ్యూర్ అవుతుంది. కాబట్టి వీఆర్ పుట్టింగ్ దట్ ఇన్ రాబరీ సెక్షన్. అదర్వైజ్ రాబరీ చైన్ స్నాచింగ్లో ఉంటే మాకు మామూలు థెఫ్ట్గా వచ్చేస్తుంది. బట్ వీ వాంటెడ్ టు పుట్ దెమ్ ఇన్ ప్రాపర్ లీగల్ ఫుట్టింగ్ కాబట్టి చేస్తున్నాం. ఇది కూడా అటువంటిదే. వాళ్ళు వెళ్ళిన టెక్నికల్ రీజన్స్ వస్తున్నాయి. యాక్చువల్గా అవి ఆ నేచర్ కాదు. బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ దే గోయింగ్ అవుట్ అండ్ కమింగ్ బ్యాక్, వీఆర్ ట్రేసింగ్ దెమ్ అవుట్. దట్స్ ద రీజన్ సచ్ కేసెస్ ఆర్ రిపోర్టెడ్.